సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు చేసే ప్రక్రియ మొదలైపోయింది. జనసేన పార్టీ అభ్యర్థిగా, అలానే కూటమి పక్షాన తొలి అభ్యర్థిగా నాగబాబు తన నామినేషన్ని దాఖలు చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా ఎవరెవరు ఈ రేస్లో ఉన్నారు, అలానే పోటీ విషయంలో ఒక క్లారిటీతో కూటమి నాయకత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు వలన ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కేటువంటి అవకాశం ఉంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. నాగబాబు గారి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, నామినేషన్ వేసేస్తున్నారు ఇవాళ. సో ఏంటి మొత్తం ఏర్పాట్లు కానీ, దీనికి సంబంధించి జనసేన పార్టీ చేస్తున్నటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉంది? ముఖ్యంగా మెగా అభిమానులకి ఒక పండగ ఎప్పుడెప్పుడు, ఎందుకంటే గౌరవ అధ్యక్షుడు ఆయన నాగబాబు గారు ఈ కూటమిని వాళ్ళు ఏ పార్టీలకు వెళ్లకుండా సమన్వయం చేసుకుంటే కూటమికి ఓట్లు పడేట్టు చేయగలిగింది. అదొక బాధ్యత అయితే, రెండోది తన తమ్ముడిని రాజకీయ జీవితం కోసం, తన తమ్ముడు వెన్నంటే ఉండి చివరి వరకు గెలుపు కోసం పరితపించాడు. మూడోది త్యాగాలకు సిద్ధపడ్డాడు. ఆల్మోస్ట్ ఎంపీ అయ్యింది, వదులుకున్నాడు. సరే, సీటు వస్తున్నట్టు పోయింది. చివరికి ఎమ్మెల్సీ అయిపోయి ఎమ్మటే మంత్రిని చేస్తారని అనుకున్నావు. 2-3 నెలలు ఎదురు చూడాలి. చివరికి ఏదైనా కానీ సంతకం పడింది. 10 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టేశారు. ఇక మనోహర్ గారితో సహా, అరణ్ శ్రీనివాసులతో సహా పెట్టిన వాళ్ళందరూ కూడా, లోకం మాధవి తర్వాత అందరూ కూడా 10 మంది పెట్టేసి, ఏదైతే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారో దానికి అనుగుణంగా పత్రాలు రెడీ చేశారు. ఈ రోజు మంచి రోజు అని చెప్పి శుక్రవారం నామినేషన్ శాసనమండలిలో సబ్మిట్ చేయబోతున్నారు. ఇది ఫస్ట్ గుడ్ మూవ్గా మనం చూడాలి. ఎందుకంటే కూటమిలో యాక్చువల్గా ఇప్పుడు మిగతా ఖాళీగా ఉన్న 4కి టీడీపీ ముందు ప్రకటించాలి. ఎందుకంటే దానికి ముందే జనసేన చాలా క్లారిటీగా ఒక వ్యక్తి, ఒక సీటు, ఒకే క్యాండిడేట్ అని చెప్పి ప్రకటించడం అనేది అది గుడ్ మూవ్గా మనం చూడాలి. మిగతా అంటే 10 మంది ఎమ్మెల్యేలకి దీనికి ఇదైపోతుంది. సరే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎవరు వస్తారు అనేది అందరూ వెహికల్తో ఎదురు చూస్తున్నారు. పోటీ తీవ్రత ఎక్కువ ఉన్నది. మొదటి నుంచి పార్టీ కనిపెట్టుకుని 3-4 దశాబ్దాలు ఉన్నాళ్ళు టికెట్ ఆశించారు, రాలేకపోయారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటని చూస్తే పక్కాగా ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్లో రాగలదు అంటే కొమ్మాలపాటి శ్రీధర్ అనేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే పెద్ద కురపడి వదులుకున్నాడు, సమస్త భాష ప్రవీణ్కి అక్కడ ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఆయన ఆల్రెడీ లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు కలిశారు. కాబట్టి ఆ సీటు పక్కా అనేది స్పష్టంగా అదవుతుంది. లేకపోతే వర్మ గారికి ఇస్తారా లేదా అనేది వర్మ గారు, వంగవీటి రాధాకృష్ణ గారు అనేది లిస్ట్ వస్తుంది. కాబట్టి వీటిలో సామాజిక సమీకరణ ఏదైనా కానీ వంగవీటి రంగా అనేది ఒక మార్క్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఆయన భౌతికంగా లేకపోయినా ప్రతి ఊర్లో ఆయన విగ్రహాలు ఉంటాయి. ఆయన సామాజిక వర్గంలో ఈ కూటమికి 90% పడింది. కాబట్టి రాధాకి ప్రాధాన్యత ఇవ్వాల్సింది. ఎందుకంటే ఎక్కడ ఎమ్మెల్యే కానీ, ఎంపీ మచిలీపట్నం చివరిదాకా అనుకున్నారు. బాలశౌరి గారు వచ్చేసరికి అది కూడా రాలేదు. పార్టీ కనిపెట్టుకున్నాడు, పార్టీ లైన్ దాట్లా. కాబట్టి వంగవీటి రాధాకి ఎమ్మెల్సీ చేయాల్సిన అవసరం తప్పనిసరి పరిస్థితిగా టీడీపీకి ఉన్నది. లేకపోతే నెక్స్ట్ మీరు అన్నట్టు మనం కూడా మాట్లాడుకున్న నిన్న కూడా ఒక రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది. దాన్ని ముస్లిం మైనార్టీకి ఒకరికి ఇవ్వాలి, ఒక ఎస్సీలకి ఇవ్వాలనేది ఆ చర్చ నడుస్తుంది. కాబట్టి అది ఎవరికి ఇస్తారు, 2 రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 10వ తారీఖు కల్లా నామినేషన్స్ అయిపోతాయి. డెఫినెట్గా ఈ రోజు సాయంత్రానికి పూర్తిగా అవగాహన వచ్చింది అని చెప్పి అంటున్నారు. ఈ రోజు సాయంత్రం కానీ, లేకపోతే రేపు మార్నింగ్ కానీ. ఇప్పుడు శాసన మండలిలో ఎంటర్ అయిన తర్వాత నాగబాబు గారు ఇప్పుడు శాసన మండలిలో జనసేన పక్ష నేతగా కూడా మారుతారా, మారే అవకాశం ఉంటుంది? ఎందుకంటే 2 సభ్యులు ఉన్నారు. హరిప్రసాద్ గారు ఒక్కలే ఉన్నారు కాబట్టి నిన్నటి వరకు సమస్య లేదు. ఇప్పుడు 2 వచ్చారు కాబట్టి శాసన మండలిలో జనసేన పక్ష నేతగా నాగబాబు గారు ఉంటారా? అది చూడాలి. అంటే ఇక్కడ అంటే మంత్రి కూడా కాబట్టి ఆయన ఉండొచ్చు. ఎందుకంటే అది హైరార్కీ ప్రకారం ఉంటుంది. ఒక జర్నలిస్ట్ నుంచి ఎవరు ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ గారు కార్యదర్శి ఉన్న వ్యక్తికి ఆ ఫెటర్నిటీ నుంచి ఎమ్మెల్సీ రావటం ఆయన అదృష్టంగా భావించాలి. అది దాంతోపాటు ఆయన రాజకీయ కార్యదర్శిగా డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. కాబట్టి పిఠాపురం కార్యక్రమాలు కూడా ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఒక మంత్రిగా శాసన మండలిలో బాధ్యత అంతా నాగబాబు గారు చూసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది అన్నమాట. కూటమి ఒక క్లారిటీతోనే ముందడిగా డెఫినెట్గా. ఎందుకంటే పిఠాపురం రేపు 14వ తారీఖు ప్లీనరీ ముందు రంగరంగ వైభవంగా చేయాలని 10 నుంచి 15 లక్షలు అని చెప్పేసి కమిటీలు వేసుకొని చాలా భారీగా ప్లాన్ చేసుకుంటారు. ఇదే సమయంలో ఇది ఉత్సాహం కార్యకర్తలకి, జనసేన మెగా అభిమానులు కావచ్చు, నాగబాబు గారి యొక్క ఏదైతే ఇది ఉందో శాసనమండలి అడుగుపెట్టడం అనేది ఒక చారిత్రాత్మక అవసరం కూడా వాళ్ళకి. ఆ ఉత్సవంతో ప్లీనరీకి వెళ్ళబోతున్నారు. ఇంకా మన ఉత్తరాంధ్ర నుంచి కూడా చాలా జాయినింగ్స్ ఉన్నాయి. ఇంకా ఏం చెప్పబోతున్నాడు, భవిష్యత్తులో జనసేన పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భవిస్తుందా, ఎలా ఉండబోతుంది, మన లక్ష్యాలు ఏ విధంగా రీచ్ అయ్యారా లేదా, ఈ క్యాడర్కి ఏ విధంగా ఏం చెప్తాడనేది అన్ని రాజకీయ పార్టీలు మేధావులు
వెయిట్ చేస్తున్నారనమాట. ఓకే, ఆల్రెడీ రిజర్వ్ అయింది కదా గుర్తు కూడా తెలంగాణలో. జాతీయ స్థాయికి జనసేన పార్టీని మళ్ళీ జాతీయ జనసేన పార్టీ అనకూడదు, ఎందుకంటే అనకూడదు. ఇంకొక పార్టీ ఏదో ఉంది. అనకూడదు. ఇప్పుడు మనం చూస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎమర్జ్ అయిపోయి ఏపీలో పోటీ చేద్దాం అనుకున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో కూడా వెళ్ళారు, మనం చూసాం. కారణాలు ఏమైనా ప్రయత్నాలు చేశారు. తర్వాత టీడీపీ జాతీయ పార్టీగా ఆవిర్భించింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక్కడ లోకల్గా వేరే ఆంధ్రప్రదేశ్లో ఆయన శ్రీనివాస్ గారు ఉన్నారు. సరే, ఏదేమైనా కానీ జనసేనకి ఆ ఎడ్జ్ ఉంది, ఆ వ్యాక్యూమ్ కూడా ఉంది. ఆ నడిచే రాజకీయ పార్టీలు యువత కూడా జనసేన వైపు చూస్తుంది కాబట్టి భవిష్యత్తులో జాతీయ పార్టీగా ఆవిర్భించి దానికి సంబంధించి ఒక డైరెక్షన్ రావచ్చు, డెఫినెట్గా వచ్చే అవకాశాలు స్పష్టంగా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది నాగబాబు ఎంట్రీ ఖరారైంది, సంతకాలు కూడా పెట్టేశారు, నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు. ఇక కూటమి అభ్యర్థుల ప్రకటనకి 1 రోజు నుంచి 2 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్లేనరీ ద్వారా ప్రత్యేకమైనటువంటి దిశానిర్దేశం జనసేన పార్టీ క్యాడర్కి చేసే అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో జనసేన రాబోయే రోజుల్లో కీలక పాత్ర పోషించే అవకాశం కూడా ఉందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.